ఛానల్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా శుంకర సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తన నామినేషన్ పత్రాన్ని ఆర్ఓకి అందజేశారు. గజపతి నగరం నియోజకవర్గానికి మంచి రోజులు వస్తున్నాయి అంటూ ప్రజలు భావించి నన్ను ఆశీర్వదించారన్న కె శ్రీనివాస్. పార్వతీపురం నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు తాను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా గర్భపు ఉదయపాను తెలిపారు. శుక్రవారం పాత బస్టాండ్ నుంచి వేలాదిగా ప్రజలు శ్రేయోభిలాషులు ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుడి దయ ప్రజలు ఆశీస్సుల వలన నాకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే పార్వతీపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి తాగునీటి సమస్య, పారిశుధ్యం, తాగునీటి సమస్య, అంతేకాకుండా మరి ముఖ్యంగా ఉన్నటువంటి ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ, వీటన్నిటినీ తెరిపించే విధంగా నేను కృషి చేస్తానని, ఈ మూడు ఎజెండాలతో ప్రజలకు అవసరమైనటువంటి ఎజెండాలు, ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా త్రాగునీరు లేక ఈ నియోజకవర్గంలో చాలా బాధపడుతున్నారు. ఆ త్రాగునీరు అనేది అందించే విధంగా మొట్టమొదటి ప్రాధాన్యతాంశంగా నేను ప్రజల్లోనికి ఈ విషయాన్ని తీసుకెళ్లి రేపు రానున్న రోజుల్లో వాళ్ళు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా ఈ మూడు అంశాల మీద నేను ప్రాధాన్యతగా క్రమంలో, ముఖ్యంగా తాగునీరు అనేది, రెండోది సాగునీరు, మూడోది నిరుద్యోగానికి సంబంధించి ఉన్నటువంటి ఫ్యాక్టరీలు, మరి ముఖ్యంగా రైతాంగానికి ఎంతో అవసరమైనటువంటి ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. ఆ ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విధంగా కృషి చేసి రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని, ప్రజల ఆశీస్సులు నా మీద మెండుగా ఉంటాయని, దేవుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అరకు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కోటలోని జరిగే టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. గర్గపిల్లి మండలం ఎర్రన్న గుడి నుంచి గీబాబా గ్రామం వరకు జరిగే ర్యాలీలో పాల్గొన్న ప్రజలందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ కురుపాం నియోజకవర్గంలో గత 5 ఏళ్ల పరిపాలనలో గిరిజన సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలివేశారని తెలిపారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులు గెలుపు ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలన గురించి ప్రజలు తెలుసుకున్నారు అంటూ ఈ ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్తారని తెలిపారు. ఎక్కడా కూడా న్యాయం చేసిన పరిస్థితి అన్నది మనం రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు. పేరుతో రాష్ట్రాన్ని కంప్లీట్ గా ఈరోజు అసలు తలలేని మొండల్లాగా, అంటే రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజు రాష్ట్రాన్ని మార్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే కాకుండా యువత కంప్లీట్ గా ఈ రోజు నిర్వీర్యమైన పరిస్థితి చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ రోజుల్లో ఇంట్లో డొమెస్టిక్ లేబర్ గా పనిచేస్తున్న వాళ్ళకే 10,000 తక్కువ ఇస్తే ఎవరు పనిచేయట్లేదు. అలాంటిది ఒక గ్రాడ్యుయేట్ చదివిన ఒక పర్సన్ తీసుకొచ్చి 5,000 రూపాయలు జీతం ఇచ్చి పొద్దునుంచి రాత్రి వరకు డిఫరెంట్ సర్వేస్ అని అదని ఇదని వాడుకుని ఈ రోజు వాళ్ళ శ్రమదానాలకు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏ రకంగా చూసినా కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల మీద ఈ రోజు చాలా అన్యాయంగా దిశ పోలీస్ స్టేషన్స్ అన్నారు, కానీ దిశ పోలీస్ స్టేషన్స్ ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో అన్ని విధాల అన్ని వర్గ ప్రజల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా సాధించాలంటే రాష్ట్రం ఈ రోజు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి చూస్తాం. రోడ్డులు చూస్తే దుస్థితి చూస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలంటే ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మూలపడిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తే తోటపల్లి ప్రాజెక్టు కానీ ఇప్పటి వరకు నిర్వాసితులకు సరిగ్గా న్యాయం జరగలేదు. అండ్ అదే కాకుండా గుమిడిగడ్డ రిజర్వాయర్ నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా 10 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు చూస్తే రకరకాల మొత్తం ఏ ప్రాజెక్టులు, కనీసం సిల్ట్ క్లియరెన్స్ కూడా ఈ రోజు ప్రభుత్వం నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉంది. అండ్ రైతన్నలకి చాలా మోసం జరుగుతున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో కాదు,
అన్ని చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే గిరిజన సమస్యలు చూస్తుంటే వర్ణనాతీతం. పెందుర్తి నియోజకవర్గానికి గత 5 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమ పరుగులు పెట్టించానని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజు అన్నారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున తిరిగి రెండోసారి ఆదిప్రాజు శుక్రవారం ఉదయం పెందుర్తిలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. ఎన్నికలో ప్రజలందరినీ ఓటు అడిగే హక్కు తను ఒక్కడికే ఉందని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నామినేషన్ కార్యక్రమం మరి ముహూర్తపరంగా తక్కువ టైం ఉండడం వల్ల సింపుల్గా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. రెండో సెట్ అన్నటువంటిది 25వ తారీఖున లక్ష్మీవారం నాడు పెద్ద ఎత్తున మళ్ళీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో వేయడం జరుగుతుందన్నటువంటి కూడా తెలియజేస్తూ మరి ఏదైతే ఇవాళ మాకు ఒక గౌరవాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ప్రజల్లోకి వెళ్తే ధైర్యంగా మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అని ధైర్యంగా చెప్పుకునేటువంటి విధంగా ఇవాళ మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో లాగా ఇచ్చినటువంటి హామీలన్నీ 600 పైచీలకు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇవాళ 99% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇవాళ మనం చూసుకుంటే మన చుట్టుపక్కలే ఉన్నటువంటి మన ప్రాంతాలు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, అదే రకంగా యూపీహెచ్సీలు కానివ్వండి, పాలిటెక్నికల్ కాలేజ్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, చూసుకుంటే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. గతంలో ఎప్పుడూ చూడలేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో మేము చేయగలిగామనేటువంటిది ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మా మీద మరి పోటీ చేస్తానని చెప్పుకునేటువంటి వ్యక్తి రమేష్ బాబు గారు, ఆయన కూడా కొంచెం ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు విన్నాం. ఆయనే నేరుగా ఒప్పుకుంటున్నారు. ఏం చెప్తారంటే మొన్న ఆదిప్రాజు స్థానికుడు కాదు అంటున్నారు. నేను కూడా సుజాత నగర్లో 2 సైట్లు చూసుకున్నాను. మీరు అందరూ కూడా నేను గెలిపిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటే ఓడిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టి సర్దుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆదిప్రాజు అనేటువంటి వ్యక్తి ఇక్కడే స్థానికంగా రాంపురంలో నేను పుట్టాను, నేను చదువుకున్నది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నా కుటుంబాలు ఇక్కడే, నా వ్యాపారాలు ఇక్కడే. నేను చచ్చినా, బ్రతికినా, గెలిచినా, ఓడినా ఈ పెందుర్తి నియోజకవర్గం ప్రజలకే నా రాజకీయ జీవితం. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకలో వాతావరణం వేడెక్కుతోంది. ఆయా పార్టీలు బలాబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో తెదేపా వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తాజాగా గాజువాక 66, 67 వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. పల్లా వెంటే ఉంటాము అంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు. వీరందరినీ సాధారణంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సూపర్ 6 పథకాలపైన విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పార్టీలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చేలా ముందుకు వెళ్తామని ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గోమాడ వాసు, సింగూరు అనంత్, ఎస్కే ఆశా పర్వీన్, కోరుకొండ పద్మ, సరోజిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పక్షాల ఐక్యత, గారి నాయకత్వం, మిత్రపక్షాల ఐక్యత, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వం. కొంచెం వెనక్కి వచ్చాడు. మీరు చూడకపోతే ఏముందా? నమస్కారం అండి. ఈరోజు మరి శ్రీమతి ఆశ వారు ఆధ్వర్యంలో మన ప్రభా గారు అలాగే వాళ్ళు మిత్ర బృందం అంతా కలిపి ఈరోజు మరి పార్టీలోకి రావడం జరిగిందండి. వీళ్ళంతా ముఖ్యంగా 66, 67 వార్డుకు సంబంధించి ఇందిరా కాలనీ ఏరియాకు సంబంధించినటువంటి మహిళా సోదరి మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వాళ్ళు ఇందులో చేరడం జరిగిందండి. వారికి అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైసీపీ పాలన ఒక అరాచకాలు, అలాగే వారికి ఎవరికి కూడా సముచిత స్థానం ఇవ్వలేదు, వీళ్ళు ఎటువంటి ఉపయోగం కూడా వైసీపీతో లేదు వీళ్ళు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుందండి. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని కూడా విశ్వాసం వాళ్ళలో ఉంది. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే సిద్ధాంతాలకు అనుగుణంగా
మేము వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మరొకమారు వాళ్ళకి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాండి. గాజువాకలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి అంటూ వాటిని పరిష్కరించేందుకే తాను గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీల ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్న కామ్రేడ్ మరణన్న జగ్గునాయుడు అన్నారు. ఈ మేరకు గాజువాక సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన పోటీ చేస్తున్నామని, రేపు ఉదయం కొత్త గాజువాక నుంచి గాజువాక ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు ర్యాలీ వెళ్లి నామినేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ నామినేషన్ విజయవంతం చేసేందుకు వేలాదిగా ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు తరలి రావాల్సిందిగా సిపిఎం కామ్రేడ్ మరణాన్న జగ్గునాయుడు పిలుపునిచ్చారు. మాకు ఆర్థిక బలం, అంగబలం లేదు అని, ప్రజలు ఆశీస్సులే మాకు మెండుగా ఉన్నాయని చెప్పారు. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 77వ వార్డు కార్పొరేటర్ గంగారాం, స్టీల్ ప్లాంట్ కామ్రేడ్ నక్క రామారావు, సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తదితర పార్టీలు బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. వాటర్ మహాశైలంతా సుత్తి కొడవలి నక్షత్ర గుర్తు మీద ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపించాలని, పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సత్యారెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు ఉదయం 9 గంటలకు కొత్త జంక్షన్ నుండి పాత గాజువాక జంక్షన్ వరకు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించి గాజువాక ఎంఆర్ ఆఫీసులో నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సభ్యులు, గాజువాక ప్రజానీకం, శ్రేయోభిలాషుల అభిమానులంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలోనూ ర్యాలీ సభలోనూ పాల్గొని వీటిని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్టీల్ ప్లాంటు పరిశ్రమకు గాజువాకలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. స్టీల్ ప్లాంటు పరిరక్షణ గాజువాకలో ఉన్నటువంటి 3,26,000 మంది ఓటర్లు, 6 లక్షల మంది ప్రజలకు సంబంధించిన జీవితాల సమస్య. స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఈ గాజువాక ప్రజల అభివృద్ధి ముందుకు వెళ్తుంది, లేని పక్షంలో తీవ్రంగా హాని జరుగుతుంది. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మాలన్న బీజేపీ కుట్రకు వ్యతిరేకంగా, దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ, టీడీపీ అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా గత 3 సంవత్సరాలుగా ఉద్యమం నిర్వహిస్తున్నాం. ఆ ఉద్యమంలో జిల్లా కార్మిక ప్రజా సంఘం జేఏసీ చైర్మన్గా నేను కూడా ప్రత్యక్ష బాధ్యత నిర్వహిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ పరీక్షించుకోవడం గాజువాకలో ఉన్నటువంటి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. ఆ పరిరక్షణ కోసం భవిష్యత్తులో కూడా మేము పోట్లాడడం ద్వారా, చట్టసభల్లో కూడా పోట్లాడడం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కాపాడుకుంటామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్లు నామపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అదే అభిమానంతో ప్రజలు ఓట్లతో అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. విజయనగరం ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ వేయడం జరిగింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మనందరి గౌరవాల కోసం, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మరి నేను విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసి ఉన్నాను. కాబట్టి మరి మీ అందరూ కూడా సహకరించండి, ఆశీర్వదించండి, అభిమానించండి, నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించండి. అది మన అందరి గెలుపుగా ఖచ్చితంగా నిలబడుతుంది. ఈరోజు నేను నామినేషన్ వేయడం అయితే నా స్వార్థం కోసమని ఎంత మాత్రం కాదు, మనందరి తాలూకు ఉనికి నిలబడాలి. ఏదైతే కులమతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మరి మీ అందరికీ తెలుసు, 2014 నుంచి 2019 వరకు
మన విజయనగరానికి ఎమ్మెల్యేగా ఉండి మీ అందరి మన్ననలు కూడా చూరుకునే విధంగా పరిపాలన చేసే అదృష్టాన్ని అవకాశాన్ని మరి మీరు అందరూ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ మీ అందరికీ సర్వీస్ చేసే విధంగా విజయనగరం అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో కూడా పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా తప్పనిసరిగా మీ అందరితో పాటు ఉంటూ మీతో నేను నాతో మీరు అనే విధంగా పరిపాలన సాగిస్తాను. కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరి రిక్వెస్ట్ చేస్తూ ఆ అభిమానాన్ని మరి మీరు ఓట్ల రూపంలోని ఖచ్చితంగా మరి ఏదైతే మే 13వ తారీఖున మనకి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రోజు మీరందరూ కూడా మరి నాకు గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ మీ అందరిలోకి కూడా ఆ సింబల్ని కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ వచ్చే సింబల్కి ఏదైతే అదే ఆ రోజు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. మరి మీరు అందరూ కూడా మరి ఓట్లు చాలా గట్టిగా ఎక్కువగా ఇక్కడ మంచి మెజారిటీ వచ్చే విధంగా వేయాలని అందరినీ కూడా మరీ ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలండి. పార్ట్ 144 సీరియల్ నంబర్. విజయనగరం లోక్సభ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కలిసటి అప్పలనాయుడు శుక్రవారం నామినేషన్ వేశారు. విజయనగరం కలెక్టరేట్లో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముందుగా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లా నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు జిల్లా కలెక్టరేట్ వద్దకు ర్యాలీలో చేరుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం 100 మీటర్ల దూరంలోని 4 అభ్యర్థులతో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సమక్షంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అధికారంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. చంద్రబాబు నాయుడు న్యాయకత్వంలో బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం జనసేన నాయకులు పాలవలస యశస్విని, బీజేపీ నాయకులు రెడ్డి, పావని తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో వైసీపీ రాక్షస పాలన స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి అభ్యర్థిని లోక్సభ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు, బవిరెడ్డి శివప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓకే, ఈరోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా విజయనగరం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు మేము నామినేషన్ దాఖలు చేస్తాం. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పోటీ సభ్యులు ప్రపోజల్గా పెట్టి వాళ్ళకు ప్రపోజ్ ఇచ్చాం. అలాగే రెండో సెట్లో బీజేపీ నాయకురాలు పవన్ గారు ఇచ్చాం. అలాగే మూడోది మన తెలుగుదేశం పార్టీ నాయకురాలు వీళ్ళంతా కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అందరూ మద్దతు ఇచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం పవన్ గారు, నిర్ణాయకం అంతా కూడా మాకు అభ్యర్థిగా ఎంపిక చేసి అవకాశం ఇచ్చినందుకు వారికి నియోజకవర్గం ప్రజల తరఫున అలాగే నాయకుల తరఫున వాళ్ళ తరఫున ఈరోజు కేంద్ర మాజీ మంత్రి వర్యులు పూసపాటి అశోక్ గారి నాయకత్వంలో గతంలో వారు ఎంపీగా, పార్లమెంటుగా, కేంద్ర మంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలు ఈ పార్లమెంట్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చాలా బాగా సర్వీస్ ఇచ్చే వారు ఆశయాలకు అనుగుణంగా ఆ నిర్ణయం భవిష్యత్తులో మేము కొనసాగిస్తామని ఈ ప్రజలు ఎన్డీఏ కూటమిని భారీగా మెజారిటీతో గెలిపించాలని మాకు ఆహ్వానిస్తున్నారు. గత 15 రోజులుగా పార్లమెంట్ వారి ఆదరణ అభిమానం ఖచ్చితంగా మంచి విజయంతో మేము
పార్లమెంట్ అడుగు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు ఏ నమ్మకాలతో పార్టీ అధిష్టానం కానీ ఉమ్మడి పార్టీలు కానీ కూటమి కానీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు పరిశీలించిన అవకాశాన్ని చేసుకున్నామని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.